ఇండియాలో డౌరీ అనేది లీగలా ఇల్లీగలా, అంటే ఇండియాలో వరకట్నం లీగలా ఇల్లీగలా, అండ్ వరకట్నం వల్ల ఎంతమంది చనిపోయారు గడిచిన కాలంలో, లైక్ మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండ్ అంతకు ముందు నుంచి మన ఇండియాలో డౌరీ వల్ల, అంటే డౌరీ యొక్క డెత్ కౌంట్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియో మొత్తం పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ అయితే అర్థం కాదు. ఓకే, యాక్చువల్గా ఈ డౌరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వధువు వరుడు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకునే టైంలో అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయికి లైక్ ఏదన్నా మ్యారేజ్ చేసుకునేటప్పుడు లైక్ డౌరీ అంటే వస్తువులు కానీ, లేకుంటే బైక్ కానీ, కారు కానీ, ప్రాపర్టీ కానీ, మనీ కానీ, అంటే పెళ్లి చేసుకునే అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు? అమ్మాయి సైడ్ వాళ్ళు. దాన్నే డౌరీ అంటారు, లైక్ వరకట్నం. అయితే ఈ డౌరీ అనేది మన ఇండియాలో అయితే లీగల్ కాదు, ఇల్లీగలే. ఎవరైతే డౌరీ వల్ల, అంటే డౌరీ ఇవ్వాలి, వరకట్నం తీసుకొని మ్యారేజ్ చేసుకుంటే వరకట్నం అడిగితే వాళ్ళని చట్టరీత్యా వాళ్ళపై శిక్ష విధించడం జరుగుతుంది. వాళ్ళపై కేసు పెట్టి వాళ్ళని కేసు బుక్ చేసి వాళ్ళని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వరకట్నం వేధింపులు అనేవి అమ్మాయిపై చూపించడం జరుగుతుంది, లైక్ అత్తమామలు, లైక్ పేరెంట్స్ వాళ్ళు, అంటే అబ్బాయి సైడ్ వాళ్ళు పేరెంట్స్, అబ్బాయి లైక్ హస్బెండ్ అమ్మాయి మీద హెరాస్మెంట్ చేసిండనుకో అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. సో అదేవిధంగా అయితే యాక్చువల్గా ఈ వరకట్నం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వేదాస్ కాలంలో, లైక్ అంటే వేదకాలంలో ఆ టైంలో, లైక్ ఏంటంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 ఆ టైంలో ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసే టైంలో వరకట్నం ఉండేది కాదు, లైక్ ఏంటంటే కన్యాదానం ఉండేది. ఆ కన్యాదానం చేసేందుకే వాళ్ళకి ఈ దాన్నే వరకట్నం లైక్ డౌరీగా డిక్లేర్ చేసేవాళ్ళు వేదస్ కాలంలో. అయితే రాను రాను ఈ మధ్యయుగం కాలం వచ్చే టైంకి, అంటే 1500 AD 1500 AD ఆ టైంలో ఈ వరకట్నం అనేది అప్పుడు కొద్దిగా పాటే ఉండేది. లైక్ ఎవరైతే రిచ్ పీపుల్స్, లైక్ మంచి ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, అంటే వెల్ సెటిల్ ఉన్నవాళ్ళు, అంటే కొద్దిగా ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయికి లైక్ గోల్డ్ కానీ, లైక్ ప్రాపర్టీ కానీ, ఏదైనా బహుమానంగా ఇచ్చేవాళ్ళు. కానీ ఖచ్చితంగా అబ్బాయి వాళ్ళు ఖచ్చితంగా మాకు వరకట్నం ఇస్తేనే మ్యారేజ్ చేసుకుంటామని చెప్పేవాళ్ళు కాదు ఆ టైంలో. సో దాని తర్వాత అడ్జస్ట్న వాళ్ళు, అంటే ఆ రిచ్ పీపుల్స్ ఎవరైతే ఆ వరకట్నం ఇచ్చేవాళ్ళు, బహుమతులు పెళ్లి టైంలో బహుమతులు ఇచ్చే వాళ్ళని చూసిన వాళ్ళు, కొందరు పూర్ పీపుల్ అంటే కొద్దిగా మిడిల్ క్లాస్ లైక్ ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని చూసి వీళ్ళు కూడా చిన్న చిన్న బహుమతులు లైక్ చిన్న లైక్ ఏదైనా గిఫ్ట్ టైప్ ఇచ్చేవాళ్ళు. ఇది మధ్యయుగ టైంలో. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పరిపాలించే టైం వచ్చిందో, లైక్ 1793లో ఆ బ్రిటిష్ రాజు ఏం చేసిండంటే మన ఇండియాలో డౌరీ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్, మ్యాండేటరీ. సో ఎవరైతే వరకట్నం తీసుకోకుండా మ్యారేజ్ చేసుకోకూడదు, ఖచ్చితంగా అందరూ వరకట్నం తీసుకొని మ్యారేజ్ చేసుకోవాలా. ఎందుకంటే ఆ అమ్మాయిని పోషించాలి కాబట్టి అబ్బాయి సైడ్ వాళ్ళు ఖచ్చితంగా వరకట్నం తీసుకొని మ్యారేజ్ చేసుకోవాలని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క కల్చర్ అనేది మన ఇండియాపై రుద్దడం జరిగింది. దాంతో మన ఇండియా ఈ వరకట్నం అనేది మ్యాండేటరీగా ఫిక్స్ కావడం జరిగింది. అప్పటి నుంచి వరకట్నం వేధింపులు అనేవి స్టార్ట్ కావడం జరిగింది, లైక్ బ్రిటిష్ కాలం నుంచి. కానీ అంతకుముందు ఇప్పుడు రాజుల కాలంలో ఏంటంటే, ఇప్పుడు రాజుల కాలంలో మ్యారేజ్ చేసే టైం లైక్ గిఫ్ట్ రూపంగా బహుమానంగా రాజ్యాలు లైక్ ఏదైనా ప్రాపర్టీస్ అనేది లైక్ గిఫ్ట్ రూపంగా ఇచ్చేవాళ్ళు, అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్ళు. కానీ పర్టికులర్గా నాకు ఆ ప్రాపర్టీ కావాలనుకుంటా వాళ్ళు పోరాడేవాళ్ళు కాదు, ఆ టైంలో ఇష్టపూర్వకంగా తీసుకునేవాళ్ళు. కానీ బ్రిటిష్ టైంకి రాగానే, అంటే రిచ్ పీపుల్స్ వాళ్ళు మాత్రం, అంటే ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళ స్తోమకు తగ్గట్టు మ్యారేజ్ టైంలో వరకట్నం ఇవ్వడం జరుగుతుంది. కానీ పూర్ పీపుల్స్ ఆ రిచ్ పీపుల్స్ని చూసి వాళ్ళు కూడా వాళ్ళపై భారం వేసుకొని వాళ్ళు సఫర్ అయ్యి వాళ్ళకి అమ్మాయి ఉంటే వాళ్ళు మ్యారేజ్ చేసే టైంలో ఏదైనా కష్టపడి వాళ్ళ యొక్క లైఫ్ సాక్రిఫైస్ చేసి వరకట్నం ఇచ్చేవాళ్ళు. సో అది తీసుకున్న అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా వరకట్నం వేధింపులు, అంటే అబ్బాయి సైడ్ వాళ్ళు, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు లైక్, అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని వాళ్ళు హింసించే వాళ్ళు, హెరాస్మెంట్ చేసేవాళ్ళు. దాంతో ఆమె ఒక సైడు అమ్మాయి సైడ్ వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నల గురించి ఆలోచించి బాధపడుతూ ఇటు హస్బెండ్ హెరాస్మెంట్ వల్ల ఆమె సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం జరిగేది ఆ టైంలో. సో రాను కల్చర్ అనేది రావడంతో మనకి ఆ కల్చర్ అనేది మన ఇండియాలో
మొత్తం పాతకపోయింది, మ్యాండేటరీగా కావడం జరిగింది. దానివల్ల చాలామంది ఉమెన్స్ చనిపోవడం జరిగింది వరకట్న వేధింపుల వలన. అది తెలిసిన మన ఇండియా గవర్నమెంట్, మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి డౌరీ సిస్టమ్ అనేది తగ్గుముఖ పడుతుందేమో అని చూడడం జరిగింది. బట్ అయినా కూడా మన ఇండియాలో ఈ వరకట్న వేధింపులు అనేది తగ్గుముఖం పట్టేది కాదు. సో ఈ వరకట్నం వేధింపులు అనేది తగ్గుముఖ పట్టకపోవడంతో మన ఇండియాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1964లో ఈ వరకట్న వేధింపు చట్టం తీసుకురావడం జరిగింది. ఈ వరకట్న వేధింపు చట్టం తీసుకురావడం జరిగిన తర్వాత కూడా ఈ వరకట్న వేధింపు యొక్క డెత్ కౌంట్స్ అనేటివి పెరగడం జరిగింది, కానీ తగ్గుముఖ పట్టడం జరగలేదు. అంటే ఈ సాంప్రదాయం అనేది వరకట్నం ఇవ్వడం తీసుకోవడం అనేది కంటిన్యూ కావడం జరిగింది, మాత్రం స్టాప్ కాలేదు. దాని తర్వాత ఈ వరకట్నం వేధింపులు అనేది జరుగుతూనే ఉన్నాయి, చాలామంది చనిపోవడం కూడా జరిగేది. అయినా కూడా ఈ వరకట్న వేధింపుల వల్ల చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది పైగా కేసులు బుక్ అవడం జరిగింది. అయినా కూడా ఎవ్వరు కూడా రెస్పాండ్ కాకపోవడంతో ఎవ్వరు ఏం చేయలేరు, ఎందుకంటే కేసెస్ నమోదు అవుతున్నాయి కానీ బట్ ఎవరు రెస్పాండ్ కాకపోవడంతో ఈ విధంగా ఉండడం జరిగింది. సో అంటే చాలా కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది, బట్ జస్టిస్ రాకపోవడంతో ఎవ్వరు కూడా ఈ వరకట్న వేధింపులు అంతగానం ఉండగా కూడా ఎవరు రెస్పాండ్ కాకపోవడం జరిగింది. అయితే మన ఇండియాలో ఈ వరకట్నం వేధింపులు లీగల్ కాదు, ఇల్లీగల్. సో ఎవరైతే వరకట్నం ఇవ్వడం తీసుకోవడం జరిగిందనుకో వాళ్ళపై కేసు బుక్ అవడం జరుగుతుంది, క్రిమినల్ కేసు బుక్ అవడం జరుగుతుంది. సో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే దానివల్ల చాలామంది చాలా ప్లేసెస్లో అరెస్ట్ కావడం జరిగింది. సో యాక్చువల్గా ఇండియా పీనల్ కోడ్ 1860 ప్రకారం వరకట్నం అనేది ఇండియాలో నిషేధం. ఎవరైతే వరకట్నం తీసుకుంటారో, ఎవరైతే వరకట్నం ఇస్తారో వాళ్ళపై కేసు బుక్ అవడం జరుగుతుందని ఇండియా యొక్క గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. అయినా కూడా చాలామంది డౌరీ డెత్స్ అనేటివి చాలా పెరగడంతో 1996 ఇండియా పోలీస్ రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ డౌరీ యొక్క డెత్ కౌంట్ అనేది 2500 మందికి పైగా చనిపోవడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ పోలీస్ రిపోర్ట్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఈ డౌరీ యొక్క అంటే వరకట్న వేధింపుల వలన 2500 మంది పైగా ప్రతి ఇయర్ చనిపోవడం జరిగింది. అయితే 1998లో 7146 మందికి పైగా చనిపోవడం జరిగింది. అయితే అది రాను పెరగడం జరిగింది. 1998 నుంచి 2008 వరకు వచ్చేసరికి అంటే 2008కి వచ్చేసరికి టోటల్గా అంటే ఆ ఇయర్లో 8331 మంది చనిపోవడం జరిగింది. అంటే 1998లో 7146 మంది చనిపోతే 2008లో 8331 మంది చనిపోవడం జరిగింది. అంటే ఆ డెత్ కౌంట్ అనేది తగ్గలేదు, పెరగడం జరిగింది ఈ వరకట్న వేధింపుల వల్ల. సో దాని తర్వాత అయితే ఈ 1998 నుంచి 2008 వరకు అంటే 10 సంవత్సరాల లోపట్ల ఈ వరకట్న వేధింపుల యొక్క డెత్ కౌంట్ అనేది 14.4% పెరగడం జరిగింది. అయితే ఇండియా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఈ విధంగా చాలామంది చనిపోవడం జరిగిందని ఈ రిపోర్ట్స్ చెప్పడం జరుగుతున్నాయి. సో అయినా కూడా ఈ డెత్ కౌంట్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గుముఖం పట్టలేకపోవడం జరిగింది. అంటే తగ్గుముఖం పట్టలేదు, కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి, డెత్ కౌంట్ పెరుగుతూనే ఉన్నాయి, కానీ వరకట్న వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో వరల్డ్లో చూస్తే వరకట్న వేధింపుల వలన చనిపోయిన వాళ్ళ సంఖ్య అనేది మన ఇండియానే ఫస్ట్ ఉండడం జరిగింది. ఎందుకంటే సేమ్ ఇది, ఎందుకంటే మన ఇండియా ఈ వరకట్న వేధింపుల వలన ఇంతమంది చనిపోవడంతో మన ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. గత గడిచిన కాలం నుంచి ప్రజెంట్ ఇండియా యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2020లో 6966 మంది చనిపోవడం జరిగింది. అండ్ 2021లో 6753 మంది, అండ్ 2022లో 6450 మంది. అంటే ఈ సంఖ్య అనేది తగ్గుముఖం పట్టడం జరిగింది. అయితే 2005లో గృహహింస చట్టం తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైతే హస్బెండ్ వైఫ్ని హెరాస్మెంట్ చేసినారనుకో అతనిపై కఠినమైన శిక్ష విధించడం జరుగుతుంది. అయినా చాలా ప్లేసెస్లో చాలా కేసెస్ రిజిస్టర్ కావడం జరుగుతుంది, చాలామంది ఈ డౌరీ చేయబట్టి చంపడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ వరకట్నాల వేధింపుల వలన చాలామంది ఉమెన్స్ సఫర్ కావడం జరుగుతుంది, చాలా ప్లేసెస్లో చాలామంది చనిపోవడం జరుగుతుంది. అంటే తెలిసిన వాళ్ళు కోట్ల చుట్టూ తిరిగే వాళ్ళు మాత్రం కేసెస్ పెడుతున్నారు, కానీ కొందరు మాత్రం వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోలేక వాళ్ళు బాధపడుతూనే ఉండడం జరుగుతుంది. సో ఇండియాలో చాలామంది వరకట్న వేధింపుల వలన చాలామంది సఫర్ అవుతారు. ఎవరైతే వాళ్ళ యొక్క స్తోమత ఉన్నారో వాళ్ళు మాత్రం కేసెస్ అనుకుంటూ తిరుగుతారు, కానీ స్తోమత లేని వాళ్ళు బాధపడుతున్నారు, ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. అయితే ఇండియా యొక్క గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవడంతో చాలామంది యొక్క డౌరీ కేసెస్ డెత్ కౌంట్స్ అనేది తగ్గుముఖ పట్టడం జరిగింది. అండ్ ఆల్సో ఎవరైతే ఈ డౌరీ గురించి
వైఫ్స్ని హెరాస్మెంట్ చేస్తారో వాళ్ళపై కూడా కఠినమైన శిక్ష విధించడం జరుగుతుంది. లైక్ హస్బెండ్ అండ్ వాళ్ళ అత్తమామలు కూడా హెరాస్మెంట్ చేసినాక వాళ్ళపై కూడా కేసులు బుక్ కావడం జరుగుతుంది, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు ఈ 2024-25లో ఈ డౌరీ డెత్స్ ఎంతమంది చనిపోయారు, అంటే వరకట్న వేధింపుల వల్ల ఎంతమంది చనిపోయారో కింద కామెంట్ చేయండి. ఓకే, అయితే ఇలా డౌరీ డెత్స్ అనేటివి ఇండియాలో లీగల్ కాదు. సో ఒకవేళ మీరు వరకట్నం తీసుకోవాలనుకుంటే ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే ఈ వరకట్నం తీసుకోవడం ఇవ్వడం పోలీస్ వాళ్ళకి తెలిసిందనుకో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియాలో మాత్రం ఈ వరకట్నం అనేది లీగల్ కాదు. ఓకే, ఒకటి గుర్తుంచుకోండి. దీనివల్ల సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎందుకంటే డౌరీ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అండ్ ఇండియాలో ఈ డౌరీ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే చాలామంది అంటే ఇప్పుడు మ్యారేజ్ కాకముందు బాగుంటారు, మ్యారేజ్ అయిన తర్వాత డౌరీ గురించి గొడవలు కావడంతో అది చాలా రేర్, చాలా సీరియస్ మ్యాటర్ కావడంతో హస్బెండ్ భార్యపై విరుచుకుపడడం, కొట్టడం, చేయడం, హెరాస్మెంట్ చేయడంతో వైఫ్స్ వాళ్ళు మనస్తాపానికి గురై చనిపోవడం జరుగుతుంది, లైక్ బాధపడి ఇంట్లోనే కుంగిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయని పోలీస్ వాళ్ళు చాలా ప్లేసెస్లో వాళ్ళ యొక్క రిపోర్ట్స్లో చెప్పడం జరిగింది. అండ్ ఈ డౌరీ డెత్ కౌంట్స్ అనేవి ఇండియాలో చాలా ప్లేసెస్లో పెరగడం జరుగుతుంది, తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. అండ్ డెత్ కౌంట్స్ కూడా చాలా పెరిగాయి. అండ్ ప్రజెంట్ అయితే 6,000 మందికి పైగా చనిపోవడం అంటే మామూలు మాటనా? ఇయర్లో 6,000 మందికి పైగా చనిపోవడం జరుగుతుంది. ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ చాలా రాష్ట్రాలలో కూడా ఈ డౌరీ డెత్స్ అనేవి నమోదు కావడం జరుగుతుంది. అంటే వరకట్న వేధింపుల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండడం జరిగింది. సో అదేవిధంగా మీకు ఈ డౌరీ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదా అనేది కింద కామెంట్ చేయండి. అయినా చెప్తున్నా, మన ఇండియాలో ఈ డౌరీ సిస్టమ్ అనేది లీగల్ కాదు. ఓకే, సో మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే 2024-25లో ఎంతమంది ఈ డౌరీ వరకట్న వేధింపుల వలన ఎంతమంది చనిపోయారో కింద కామెంట్ చేయండి. మీకు ఎంత తెలుసో నేను కూడా తెలుసుకుంటా. అండ్ మీరు ఈ డౌరీకి సపోర్ట్ చేస్తలేరా కింద కామెంట్ చేయండి. సో మీకు తెలిసిన కొన్ని సజెషన్స్ ఇవ్వండి, నలుగురు తెలుసుకుంటారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. మరొకటి మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్.